హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనుష గంట. అలా సరదాగా ఈవినింగ్ ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తే పోతవరంలో జాతర జరుగుతుంది కదా, అక్కడికి వెళ్దామని స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ పోతవరం పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలానికి చెందింది. ఈ పోతవరం నల్లజర్లకి 6 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అలాగే తాడేపల్లిగూడెంకి 30 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. జాతర ఏ ఊర్లో చేసినా చాలా చాలా బాగా చేస్తారండి. ఊరంతా కలిసి చేసుకునేది కదా, కాబట్టి చాలా బాగా చేస్తారు. ఇక్కడ కూడా అరేంజ్మెంట్స్ కానీ చాలా బాగా చేశారనమాట. ఎగ్జిబిషన్ అవన్నీ ప్రోగ్రామ్స్ అవన్నీ ఒక దగ్గర పెద్ద గ్రౌండ్లో పెట్టారు. గుడికి దూరంగా పెట్టారనమాట, ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవాలని చెప్పి. అలాగే ఈ జాతర 12 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ ఆడపడుచుల్ని, వాళ్ళకి తెలిసిన ప్రతి ఒక్కరిని పిలుచుకుని పండగలాగా చేసుకుంటారండి ఈ జాతర అయితే 29th మే స్టార్ట్ అయ్యింది. అలాగే జూన్ 15th వరకు కూడా ఉంటుందన్నమాట. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళొచ్చు. చాలా చాలా బాగా అరేంజ్ చేశారు కాబట్టి ఫ్రీగా ఉంటుంది. క్రౌడ్ కూడా పెద్ద లేరండి. మేము వెళ్ళిన 5th డే, సో క్రౌడ్ కూడా తక్కువగానే ఉన్నారు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎగ్జిబిషన్ ఇవన్నీ ఉన్నాయి కదండి. అందులోనూ క్రౌడ్ ఎందుకు లేరంటే 5th డే కదా, అందులోనూ ప్రోగ్రామ్ 9కి స్టార్ట్ అవుతుందంట. మేము ఎర్లీగానే వెళ్ళాం కాబట్టి ప్రోగ్రామ్ అవి ఏం స్టార్ట్ అవ్వలేదు అప్పటికి. కానీ ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అదిగో మా పాప చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేసిందో. ఫస్ట్ ట్రైన్ ఎక్కినప్పుడు ఏడ్చింది, కానీ తర్వాత బాగా ఎంజాయ్ చేసిందనమాట. అక్కడ మళ్ళీ సాంగ్స్ అవి కూడా మంచిగా ప్లే చేస్తున్నారు. పిల్లలు అయితే ప్రతి ఒక్కరు డాన్స్ చేస్తున్నారనమాట. వర్షం ఏం లేదు కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎగ్జిబిషన్ చాలా పెద్ద గ్రౌండ్లో పెట్టారు. అది గుడికి దూరంగా పెట్టారు కాబట్టి ఎంతమంది వచ్చినా సరిపోయేలాగా ఉంటుందన్నమాట. అదిగోండి మా పాప చూసారా డాన్స్ కూడా వేస్తుంది అక్కడ పాటలకి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఫుడ్ కోర్ట్స్ కూడా పెట్టారనమాట. ఎలాగన్నా ఫుడ్ కంపల్సరీగా ఉంటుంది అనుకోండి. ఆ వేడిలో నేనైతే అసలు ఏమీ తినలేకపోయాను. చక్కగా ఒక లెమన్ సోడా తీసుకొని కూల్గా తాగేసాను అనమాట. చాలా బాగుంది. ఇంకా లేట్ అయిపోయిందని చెప్పి మేమైతే రిటర్న్ అయిపోతున్నప్పుడు కూడా ఆ లైటింగ్స్కి అవి మా పాప అయితే అమ్మ ఉందాం చూద్దామని గొడవ చేసింది. అసలు ఏ స్ట్రీట్ చూసినా ఎక్కడ చూసినా ఇదేనండి. ఎంత బాగా పెట్టారో, అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఎంతమంది క్రౌడ్ వచ్చినా సరిపోయేలాగా పెట్టారనమాట. చూసారా లైటింగ్స్ అవి ప్రతి వీధిలోనూ లైటింగ్స్లో ఉన్నాయండి. చాలా చాలా బాగా చేశారు. అసలు మెయిన్ రోడ్ అయితే ఇంకా చూడక్కర్లేదు. వెళ్ళేటప్పుడు అక్కడ చాలా చాలా బాగా చేశారనమాట. మీకు వీడియోలో ఉంటుంది చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.